వెల్కమ్ టు వైజాగ్ టెక్ ఫ్రెండ్స్. నేను మీ శివరామరాజు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జేఎల్ఎంకి సంబంధించి ఈపీడీసీఎల్ నోటిఫికేషన్ వచ్చింది కదండి. ఈ ఈపీడీసీఎల్ నోటిఫికేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అమెజాన్ నుంచి అమెజాన్ వెబ్సైట్లో మన వైజాగ్ టెక్ హబ్ బుక్ ఉంటుందండి. మీరు అమెజాన్లోకి వెళ్ళి సెర్చ్లోని వైజాగ్ టెక్ హబ్ అని మీరు టైప్ చేస్తే బుక్ వస్తుందండి. అది మీరు తీసుకోండి ఫ్రెండ్స్, ఉపయోగపడుతుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే. ఫ్రెండ్స్, మన క్లాస్లోకి వెళ్ళిపోదామండి. ఈ వీడియోలో మీకు నేను సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ గురించి చెప్తానండి. అసలు సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ చూసే ముందు మన ఛానల్లో ఆల్రెడీ 3 ఫేస్ ఇండక్షన్ మోటార్ గురించి చెప్పడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఆ వీడియో చూడండి. అది ఎప్పుడో చాలా రోజుల క్రితం పెట్టిన వీడియోనే, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ జేఎల్ఎం మటుకు ఆల్మోస్ట్ మ్యాక్సిమం కవర్ అయ్యేలాగా ఉందండి ఆ వీడియోస్. 3 ఫేస్ ఇండక్షన్ మోటార్స్ 2-3 వీడియోలు ఉంటాయి అనుకుంటా. ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. చూసిన తర్వాత మీకు సింగిల్ ఫేస్కి వస్తే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మామూలుగా మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఉన్న మోటార్స్ కూడా అన్ని ఎక్విప్మెంట్ మ్యాక్సిమం సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్సేనండి. మన హౌస్ హోల్డ్కి మనం వాడేది ఎక్కువగా ఈ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్స్నే మనం వాడతాము. ఎందులో వాడతామండి? మిక్సర్స్, తర్వాత గ్రైండర్స్, అలాగే మీరు చూసుకుంటే ఫ్యాను, అలాగా ఎగ్జాస్ట్ ఫ్యాన్, ఈ టేబుల్ ఫ్యాన్, ఎనీ ఫ్యాన్ అండి, ఇందులో చూసుకుంటే మనం ఇంట్లో వాడేది ఎక్కువగా సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్లో మనం వాడతామండి. అయితే సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ అనేది ఇలా 3 ఫేస్ ఇండక్షన్ మోటార్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నారనుకోండి. 3 ఫేస్ ఇండక్షన్ మోటార్కి మనం 3 ఫేస్ సప్లై ఇస్తే ఏమవుతుందండి? అది రొటేట్ అవుతుంది. అదే మీరు ఒక సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ తీసుకుని డైరెక్ట్గా సింగిల్ ఫేస్ సప్లై ఇస్తే అది రొటేట్ అవ్వదండి. డజంట్ రొటేట్. ఎందుకంటే మీకు చెప్తాను చూడండి. మనం 3 ఫేస్లో మనం డిస్కస్ చేసుకున్నామండి. ఎప్పుడైతే మనం 3 ఫేస్ సప్లై ఇస్తే ఏమవుతుందంటే 3 ఫేస్ ఇండక్షన్ మోటార్లో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుందండి. మనం 3 ఫేస్లో చెప్పాం. అందుకే మీకు ముందు 3 ఫేస్ చూడమని నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే ఆ కాన్సెప్ట్ తెలిస్తే మీకు ఇది ఈజీగా అర్థమైపోద్ది. ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇప్పుడు 3 ఫేస్ సప్లై ఇవ్వగానే డెవలప్ అయ్యి ఆ మోటార్ అనేది దాని అంతలో అది తిరగడం మొదలవుతుందండి. అదే సింగిల్ ఫేస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, సింగిల్ ఫేస్లో మనం ఏం చేస్తామండి? జస్ట్ ఇలా సైన్ వేవ్, ఈ సప్లై మనం ఇవ్వడం జరుగుతుంది సింగిల్ ఫేస్. చూడండి, పాజిటివ్ హాఫ్ సైకిల్ ఎంత ఉంటుందో ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్ కూడా అంతే ఉంటుందండి. సో ఎప్పుడైతే మనం సింగిల్ ఫేస్ మోటార్కి మనం సప్లై ఇచ్చామో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింగిల్ ఫేస్ మోటార్కి మనం ఎప్పుడైతే సప్లై ఇచ్చామో అది ఎలా బిహేవ్ చేస్తుంది అంటే, ఫస్ట్ హాఫ్ సైకిల్కి ఈ డైరెక్షన్లో తిరుగుతుందండి. ఫస్ట్ హాఫ్ సైకిల్కి ఫార్వర్డ్ డైరెక్షన్లో తిరుగుతుంది. టార్క్ అనేది అలా డెవలప్ అవుతుంది అనమాట. సెకండ్ హాఫ్ సైకిల్కి వచ్చేసరికి ఈ రివర్స్ డైరెక్షన్లో టార్క్ డెవలప్ అవుతుంది. సో ఒక హాఫ్ సైకిల్కి ఏమో మోటరు కుడి చేతి పక్క తిరుగుతుంది, నెక్స్ట్ హాఫ్ సైకిల్కి ఏమో మోటరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిరుగుతుంది. సో ఎప్పుడైతే ఇలా ఒక హాఫ్ సైకిల్కి ఇటు, ఒక హాఫ్ సైకిల్కి లెఫ్ట్, ఇలా తిరగడం వల్ల ఏమవుతుందంటే, ఒక సింగిల్ ఫేస్ మోటార్ మనం డైరెక్ట్గా సప్లై కనెక్షన్ ఇస్తే అది చిన్న జర్క్, అంటే ముందుకి వెనక్కి అలా తిరుక్కుంటూ అలా ఉండిపోద్దండి, తిరగదండి. ఒక సింగిల్ ఫేస్ మోటార్ మనం డైరెక్ట్గా సప్లై ఇస్తే ఇలా బిహేవ్ చేస్తుంది అనమాట. ఎప్పుడు స్టాటార్లో ఒక్కటే వైండింగ్ ఉంటుంది, అది కూడా దానికి సింగిల్ ఫేస్ సప్లై ఇస్తామన్నమాట సింగిల్ ఫేస్ మోటార్లో. అప్పుడు ఒకవేళ మీరు సప్లై ఇచ్చి ఆన్ చేయగానే చిన్న జర్కిచ్చి ముందుకి వెనక్కి తిరుగుతున్నప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేత్తోని రైట్ సైడ్ తిప్పారనుకోండి, ఇదే సింగిల్ ఫేస్ మోటార్కి మీరు చేత్తో రైట్ సైడ్ తిప్పారనుకోండి, ఆ మోటారు రైట్ సైడ్ కంటిన్యూస్గా తిరుగుతుంది అనమాట. అదే మీరు ఆ మోటార్ని లెఫ్ట్ సైడ్ తిప్పారనుకోండి చేత్తో పట్టుకొని, అప్పుడు అది లెఫ్ట్ సైడ్ కంటిన్యూస్గా తిరుగుతుంది అనమాట. సో అంటే దీనికి డైరెక్ట్గా మనం ఏం చెప్పొచ్చు అంటే, సింగిల్ ఫేస్ మోటార్స్ ఆర్ నాట్ ఏ సెల్ఫ్ స్టార్టెడ్. అంటే 3 ఫేస్ మోటార్ లాగా వాటంతలో అవి ఆన్ అవ్వలేవు అనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే, వీటిని ఆన్ చేయాలంటే సమ్ టెక్నిక్స్ వాడతామండి. ఆ టెక్నిక్ని మనం స్ప్లిట్ ఫేస్ అంటాం అనమాట. ఆ టెక్నిక్నే
స్ప్లిట్ ఫేస్ అని అంటాం. ఓకే, ఈ స్ప్లిట్ ఫేస్లోనే ఈ స్ప్లిట్ ఫేస్ అచీవ్ అవ్వడం కోసం ఈ స్ప్లిట్ ఫేస్ ఏం చేస్తారంటే ఈ సింగిల్ ఫేస్ని టూ ఫేస్ అయ్యేలాగా బిహేవ్ చేసేలాగా మనం కన్వర్ట్ చేస్తాం. టూ ఫేస్ టైప్ వచ్చేలాగా మనం కన్వర్ట్ చేస్తాం. అప్పుడు దీనికి ఒక రొటేటింగ్ ఫీల్డ్ వస్తుంది. దాన్ని యూజ్ చేసుకుని మోటార్ అనేది సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ప్రజెంట్ ఇప్పుడు మీరు బైకులు చూసుకుంటే అన్నీ కూడా సెల్ఫ్ స్టార్టింగ్ బైక్స్ వచ్చినాయి. కానీ మీరు అంతకు ముందు చూసుకుంటే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్, ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే అన్నిట్లో మనం కిక్ కొట్టాలి. ఈ కిక్ మనం ఏం చేస్తామంటే మన లెగ్తో ఏం చేస్తామంటే పిస్టన్ మూమెంట్ని ఇస్తాం. లెగ్తో పిస్టన్ మూమెంట్ ఇచ్చినప్పుడు లోపల మన స్పార్క్ ప్లగ్ నుంచి స్పార్క్ జనరేట్ అయ్యి మనకు లోపల పిస్టన్ మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పిస్టన్ మూమెంట్ని మనం ఏం చేస్తున్నామండి, ఒక మోటార్ కనెక్ట్ చేసి ఈ మోటార్తో స్టార్టింగ్ మూమెంట్ మనం ఇస్తాం అనమాట. సో ఇక్కడ ఎలాగైతే మోటార్ని యూజ్ చేసుకుని మనం బండి సెల్ఫ్ స్టార్ట్ చేసుకుంటున్నామో అదేవిధంగా ఒక సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ని స్టార్ట్ చేయాలంటే మనం దాన్ని మ్యానిపులేట్ చేస్తాం. ఏమని, ఈ సింగిల్ ఫేస్ని మనం స్ప్లిట్ చేస్తాం అనమాట. అందుకే సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్స్ని స్ప్లిట్ ఫేస్ మోటార్స్ అని అంటారు. ఎందుకంటే స్టార్టింగ్ అనేది సెల్ఫ్గా అచీవ్ అవ్వడం కోసం మనం ఈ మెథడ్ని వాడతాం. ఓకే, ఇప్పుడు మీకు కొద్ది నోట్స్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇది నోట్స్, మీరు కావాలని నోట్ చేసుకోండి. చూడండి, ఏ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఈజ్ సిమిలర్ ఇన్ కన్స్ట్రక్షన్లో సిమిలర్గా ఉంటుందండి టు దట్ ఆఫ్ పాలీఫేస్ అంటే 3 ఫేస్, మోర్ దెన్ 2 ఫేస్ ఉంటే, అదే మోర్ దెన్ 1 ఫేస్ ఉంటే పాలీఫేస్ అంటారు. అంటే సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ తీసుకుంటే దాని కన్స్ట్రక్షన్ పాలీఫేస్ మోటార్ లాగా సిమిలర్గా ఉంటుంది. చూడండి, పాలీఫేస్ ఇండక్షన్ మోటార్ విత్ ద డిఫరెన్స్ దట్ ఇట్ స్టార్టర్ హ్యాస్ ఓన్లీ 1 వైండింగ్. అంతే కదండి, సింగిల్ ఫేస్ మోటార్ అంటే స్టార్టర్ ఒకటే వైండింగ్ ఉంటుంది. 3 ఫేస్ అయితే స్టార్టర్ ఓన్లీ 3 వైండింగ్లు ఉంటాయి అన్నమాట. సో ఇఫ్ వి మనం అప్లై చేస్తే సింగిల్ ఫేస్ సప్లై, ఎప్పుడైతే మనం స్టార్టర్కి సింగిల్ ఫేస్ అప్లై చేసామో డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ సైన్ వేవ్, అంటే సైన్ వేవ్ ఎలా ఉంటుంది మీకు చెప్పాను ఆల్రెడీ. సైన్ వేవ్ ఎలాగ ఉంటుందండి, ఇలాగుంటుంది. సో డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ సైన్ వేవ్ టార్క్ ప్రొడ్యూస్డ్ విల్ బీ ఇన్ 1 డైరెక్షన్. టార్క్ అన్నది 1 డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ టార్క్ ప్రొడ్యూసర్ విల్ బీ ఇన్ ఆపోజిట్ టు ప్రీవియస్ డైరెక్షన్. చెప్పాను కదండి, పాజిటివ్ హాఫ్ సైకిల్లో టార్క్ డైరెక్షన్ ఒక డైరెక్షన్లో ఉంటుంది. సో ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్లో వచ్చిన టార్క్ రోటార్ని ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ తిప్పాలని ట్రై చేసింది అనుకుందాం. వెంటనే ఏమైపోతుందండి, నెగిటివ్ హాఫ్ సైకిల్ కూడా వస్తుంది. ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్ వల్ల వచ్చే టార్క్ ఏంటి, ఈ మోటార్ని రివర్స్ డైరెక్షన్లో తిప్పడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఇది రైట్ సైడ్ తిప్పాలనుకుంటుంది, ఇది లెఫ్ట్ సైడ్ తిప్పాలనుకుంటుంది. ఇప్పుడు మీరు ఎక్స్టర్నల్గా ఒక ఫోర్స్ అప్లై చేసి రైట్ సైడ్ ఫోర్స్ మీరు అప్లై చేశారనుకోండి, ఈ రైట్ సైడ్ ఫోర్స్ అనేది లెఫ్ట్ సైడ్ ఫోర్స్ని డామినేట్ చేసి కంటిన్యూస్గా రైట్ సైడ్ తిరగడం మొదలు పెడుతుంది. అదే మీరు ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది లెఫ్ట్ సైడ్ అప్లై చేశారనుకోండి, అప్పుడేమవుతుందంటే ఈ లెఫ్ట్ సైడ్ ఫోర్స్ రైట్ సైడ్ ఫోర్స్ని డామినేట్ చేసుకుని కంటిన్యూస్గా తిరుగుతుంది. అంతేనండి, సింపుల్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక సింగిల్ ఫేస్ మోటార్ను మనం స్టార్ట్ చేయాలంటే ఎక్స్టర్నల్గా సంథింగ్ ఫోర్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఒక టెక్నిక్ వాడతాం. చూడండి, సో ఇఫ్ వీ కెప్ట్ స్టేషనరీ రోటార్, అంటే ఒక రోటార్ని తీసుకొచ్చి ఇన్ సచ్ ఏ ఫీల్డ్ ఈక్వల్ ఫోర్సెస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. చూడండి, మీకు పాజిటివ్ హాఫ్ సైకిల్కి ఎంతైతే ఫోర్స్ జనరేట్ అవుతుందో నెగిటివ్ హాఫ్ సైకిల్కి అంతే ఫోర్స్ జనరేట్ అవుతుంది. సో ఇటువంటి సందర్భంలో మనం ఒక రోటార్ని తీసుకొచ్చి ఆ ఫీల్డ్ మధ్య కనుక పెడితే రోటార్ అనేది తిరగదండి, ముందుకి వెనక్కి తిరుక్కుని అలా ఉండిపోతుంది. చూడండి, బట్ ఇఫ్ ద రోటార్ ఈస్, చూడండి, సో ఇఫ్ వీ కెప్ట్ స్టేషనరీ రోటార్ ఇన్ సచ్ ఎ ఫీల్డ్ ఈక్వల్ ఫోర్సెస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ విల్ యాక్ట్ ఇన్ ద రోటార్ విల్ సింప్లీ వైబ్రేట్. ఈక్వల్ ఆపోజిట్ ఫోర్సెస్ రోటార్ మీద అప్లై అవ్వడం వల్ల అది ఓన్లీ వైబ్రేట్ అవుతుంది. అండ్ దేర్ విల్ బి నో రొటేషన్, మోటార్ అనేది తిరగదనమాట. బట్ ఇఫ్ ద రోటార్ ఈజ్ గివెన్ ఏ స్మాల్ జర్క్ ఇన్ ఎనీ డైరెక్షన్ ఇన్ దిస్ కండిషన్, అంటే మనం ఒక డైరెక్షన్లో ఇలా జర్క్ ఇచ్చామనుకోండి, ఇట్ విల్ గో ఆన్ రివాల్వింగ్ అరౌండ్ అండ్ విల్ డెవలప్ టార్క్ ఇన్ దట్ పర్టికులర్ డైరెక్షన్. మీకు ఏదైతే థియరిటికల్గా చెప్పానో అదే ఇక్కడ మ్యాటర్ మీకు రాసి చూపించానండి. థియరీ ఎగ్జామ్ కాదు కాబట్టి నోట్ చేసుకోవాల్సిన లేదు. ఓకే, అయితే ఇదే వీడియో
ఎవరైనా మీకు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూస్తే నోట్స్ అనేది రాసుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీఐ స్టూడెంట్ అవ్వచ్చు, డిప్లొమా స్టూడెంట్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ స్టూడెంట్ అవ్వచ్చు, వాళ్ళకి ఎగ్జామ్లో మీకు ఈ క్వశ్చన్స్ అడిగే ఎగ్జామ్కి థియరీ రాయాలి కాబట్టి యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. సో ఫ్రమ్ అబౌవ్ డిస్కషన్ వీ కెన్ కంక్లూడ్ దట్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్స్ ఆర్ నాట్ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్స్. ఈ పాయింట్ చెప్పడం కోసం మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ చూడండి. డిఫరెంట్ మెథడ్స్ యూజ్డ్ ఫర్ స్టార్టింగ్ ఆఫ్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్. మీకు ఆల్రెడీ చెప్పాను. డిఫరెంట్ మెథడ్స్ ఏంటంటే స్ప్లిట్టింగ్ చేయడం. ఆ స్ప్లిట్టింగ్లో ఏంటంటే ఫస్ట్ బై షేడింగ్ ద పోల్స్ కాల్డ్ షేడెడ్ పోల్ మోటార్. మీరు సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్లో ఫస్ట్ మనం నేర్చుకునేది ఏంటి? ఈ షేడెడ్ పోల్ మోటార్. ఇది ఏంటన్నది మీకు నెక్స్ట్ కమింగ్ స్లైడ్లో చెప్తాను. నెక్స్ట్ బై స్ప్లిట్టింగ్ ద ఫేస్ని మనం స్ప్లిట్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తామండి? పోల్ని షేడ్ చేస్తాం. పోల్ని షేడ్ దేంతో? కాపర్ బార్స్ యూజ్ చేసి మనం స్టాటర్ పోల్ని షేడ్ చేసి ఒక పోర్షన్ షేడింగ్ చేస్తాము, ఒక పోర్షన్ అన్షేడింగ్ చేసి మనం స్టార్టింగ్ మెథడ్ని అచీవ్ చేస్తాం. రెండోది ఏంటంటే స్ప్లిట్ చేస్తాం. దాన్ని స్ప్లిట్ ఫేస్ మోటార్స్ అని అంటారనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇది స్ప్లిట్ ఫేస్ మోటార్ అండి. స్ప్లిట్ ఫేస్ చూడండి, స్ప్లిట్ ఫేస్ కాదు, షేడెడ్ పోల్ మోటారు. ఇక్కడ మీరు చూస్తే ఇది ఎలాగుందండి? మీరు చూస్తే రోటర్ ఎలాగుందంటే మీకు షేపు శాలియంట్ పోల్ టైప్లో ఉంది. మీకు ఆల్రెడీ శాలియంట్ పోల్ గురించి చెప్పాను మన ఆల్టర్నేటర్స్లో. చూడండి ఈ షేప్లో ఇది ఏంటంటే ఇది కాయిల్ అండి. ఇదంతా కూడా మీకు మెయిన్ వైండింగ్ తాలూకు కాయిల్. ఇక్కడ మీరు చూస్తే ఈ పార్ట్ని చూసారా? ఈ పార్ట్ని మీరు చూసారంటే ఇక్కడ స్ప్లిట్ చేశారు. ఇదంతా స్టాటరు. ఇక్కడ మీరు చూస్తే స్ప్లిట్ చేశారు. స్ప్లిట్ చేసి ఇక్కడ ఏంటంటే షేడెడ్ రింగ్ పెట్టారండి. ఇది ఏంటంటే కాపర్ అనమాట. కాపరు లో రెసిస్టెన్స్ థిక్ అనమాట. థిక్ కాపరు జస్ట్ ఇలా రింగ్ కింద ప్లేస్ చేస్తారు. కాపర్ రింగ్ అంటారు, షేడింగ్ రింగ్ అని కూడా అంటారు అనమాట. ఈ షేడింగ్ రింగ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇది మనకు మెయిన్ వైండింగ్ కదండి. ఎప్పుడైతే సప్లై ఇచ్చామో మనకి మెయిన్ వైండింగ్లో కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ ఫ్లక్స్ జనరేట్ అవుద్ది. ఎక్కడంటూ మనకి ఫారడేస్ లాస్ అన్నీ వచ్చేస్తాయండి. ఇక్కడ ఫ్లక్స్ జనరేట్ అవుతుంది. ఈ ఫ్లక్స్ వెళ్ళి ఈ కాపర్ రింగ్, ఇక్కడ ఇది కాపర్ కదా, ఇదంతా కండక్టర్ కదండి, దీన్ని కట్ చేస్తుంది. ఎప్పుడైతే దీన్ని కట్ చేసిందో ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే థిక్ లో రెసిస్టెన్స్ వాల్యూ ఉంటుందండి. ఎగ్జాంపుల్ అడిగితే ఈ బార్కి లో రెసిస్టెన్స్ వాల్యూ ఉంటుంది, థిక్ బార్ అనమాట. ఓకే, లేదంటే కాపర్ వైర్ అయినా చుట్టచ్చు. ఎప్పుడైతే ఇక్కడ జనరేట్ అయిన ఫ్లక్స్ ఇక్కడ కట్ చేసిందో, సో ఈ ఫ్లక్స్ వెళ్ళి ఇక్కడ కట్ చేయగానే ఇక్కడ కూడా ఒక ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది కదండి. ఇక్కడ కూడా ఒక ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఈ ఈఎంఎఫ్ వల్ల ఫ్లక్స్ జనరేట్ అవుతుంది. అయితే అకార్డింగ్ టు లెన్స్ల ప్రకారం ఏమవుతుందండి, ఈ ఫ్లక్స్ అనేది ఎక్కడైతే ఈ కాపర్ షేడెడ్లో ఇండ్యూస్ అయిన ఫ్లక్స్ అన్నది ట్రై టు అపోజ్ మెయిన్ ఫ్లక్స్ అండి. మెయిన్ ఫ్లక్స్. సో ఈ ఫ్లక్స్ ఏమవుతుందంటే ఈ మెయిన్ ఫ్లక్స్ని అపోజ్ చేస్తుంది. అలాగే ఈ మెయిన్ ఫ్లక్స్కి ఇండివిజువల్ ఫ్లక్స్ 90 degrees లాగింగ్లో ఉంటుందండి. ఇది మనం ట్రాన్స్ఫార్మర్లో నేర్చుకున్నాం. సో ఎప్పుడైతే ఈ డిఫరెన్స్ వచ్చిందో, ఈ 90 degrees లాగింగ్ వచ్చింది చూసారు కదా. సో ఈ డిఫరెన్స్ వల్లనే మనకి ఈ ఫ్లక్స్ స్ప్లిట్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మెజారిటీ ఆఫ్ ద ఫ్లక్స్ విల్ ట్రై టు అంటే అది ఈ షేడెడ్ పోర్షన్కి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుందండి. సో ఎప్పుడైతే మనం ఈ షిఫ్టింగ్ని మనం జనరేట్ చేయగలిగామో, ఆ షిఫ్టింగ్ వల్ల మనకి ఇప్పుడు ఇది ఎలా జరిగింది కదండి. ఎప్పుడైతే ఈ ఫ్లక్స్ అనేది అన్షేడెడ్ పోర్షన్ నుంచి షేడెడ్ పోర్షన్కి షిఫ్ట్ అయ్యిందో, అటువంటి టైంలో మనం ఒక రోటర్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టామనుకోండి, ఆ రోటార్ అన్నది ఈ ఫ్లక్స్ అన్నది ఏమవుతుందండి, అన్షేడెడ్ పోర్షన్ నుంచి షేడెడ్, ఇక్కడ మీరు చూసారంటే అన్షేడెడ్ పోర్షన్లో కాపర్ ఉంది విత్ లో రెసిస్టెన్స్. సో మెజారిటీ ఆఫ్ ది కరెంట్ కూడా ఇటే ఫ్లో అవుతుంది. సో ఫ్లక్స్ కూడా అన్షేడెడ్ పోర్షన్ నుంచి షేడెడ్ పోర్షన్కి మీకు ఈ లింకింగ్. ఇప్పుడు చూడండి, ఇది కాయిల్, మెయిన్ కాయిల్. ఇక్కడ కాపర్ పెట్టాం మనం, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ కాపర్ షేడింగ్ రింగ్ పెట్టాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫ్లక్స్ ట్రై టు రింగ్ సైడ్ ఫ్లక్స్ ఎక్కువ ఫ్లో అవడం ట్రై చేస్తుంది అన్షేడెడ్ పోర్షన్ కన్నా. సో ఇటువంటి సందర్భంలో ఏమవుతుందంటే ఫ్లక్స్ అనేది మనకి ఏమవుతుంది, అన్షేడెడ్ పోర్షన్ నుంచి షేడెడ్ పోర్షన్కి షిఫ్ట్ అవుతుంది అనమాట.
సో ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో ఇటువంటి సందర్భంలో మనం కనుక దీని కింద ఒక రోటార్ కనుక మనం పెట్టినట్టయితే రోటార్ కూడా అన్షేడెడ్ టు షేడెడ్ పోర్షన్ టైప్ సైడ్ రోటార్ అనేది రొటేట్ అవుతుంది అనమాట. ఓకే, మీకు ఆబ్జెక్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడంటే అన్షేడెడ్ టు షేడెడ్ తిరుగుతుందా, షేడెడ్ టు అన్షేడెడ్ రోటార్ తిరుగుతుందంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది అన్షేడెడ్ టు షేడెడ్ సైడ్ రోటార్ అనేది తిరుగుతుంది. మీకు క్లియర్గా ఫిగర్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇది యోకు, ఇది స్టాటర్ అండి. ఇగో ఇది స్టాటర్, ఇదంతా స్టాటరు, ఈ పార్ట్ స్టాటరు. మీరు చూసే స్టాటర్లో మనకి పోల్స్, ఇవి పోల్స్. ఇక్కడ చూడండి, ఇది షేడెడ్ పోర్షను, ఇది అన్షేడెడ్ పోర్షన్. అలాగే ఇది షేడెడ్ పోర్షను, ఇది అన్షేడెడ్ పోర్షన్. ఈ సింగిల్ ఫేజ్ సప్లై అని ఇవ్వడం జరిగింది. ఈ సప్లై అంతా కూడా మొత్తం అన్ని పోల్స్కి కూడా మనం కనెక్ట్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే చూడండి, ఇది అన్షేడెడ్ పోర్షను, ఇది షేడెడ్ పోర్షన్. ఇప్పుడు ఏమవుతుంది మీకు ఆల్రెడీ చెప్పాను, రోటార్ ఫ్లక్స్ అనేది అన్షేడెడ్ టు షేడెడ్ మనకి షిఫ్ట్ అవుతుంది. మీరు ఈ పొజిషన్లో చూసారనుకోండి ఇలా షిఫ్ట్ అవుతుంది, ఈ పొజిషన్లో చూసారనుకోండి ఇక్కడ నుంచి ఇలా షిఫ్ట్ అవుతుంది, ఈ పొజిషన్ చూస్తే ఇలా షిఫ్ట్ అవుతుంది, ఈ పొజిషన్ చూస్తే ఇలా షిఫ్ట్ అవుతుంది. సో ఎలా ఫ్లక్స్ మీకు అన్షేడెడ్ నుంచి షేడెడ్కి ఎప్పుడు షిఫ్ట్ అయిందో రోటార్ కూడా అదే డైరెక్షన్లో రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే మొత్తం ఇవన్నీ యాడ్ చేస్తే అప్పుడు రోటర్ ఎలా తిరుగుతుందండి, ఇలా తిరుగుతుంది అనమాట. సో మనం సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ని ఈ విధంగా ఒక షేడింగ్ కాయిల్ యూజ్ చేసుకుని మనం స్టార్ట్ చేయగలిగాం. సో ఇది మెయిన్ బేసిక్ అండి, ఇది మెయిన్ బేసిక్. అయితే ఇది చాలా లో టార్క్ కలిగి ఉంటాయి. హై టార్క్ అనేది ఇందులో జనరేట్ అవ్వదండి. ఇంకోటి ఏంటంటే దీని డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ వీ కెనాట్ చేంజ్ డైరెక్షన్ ఆఫ్ రోటార్ అన్నది ఇక మీరు డిజైన్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ డిజైన్ ఏంటి, ఇక్కడ షేడింగ్ పెట్టాం, ఇక్కడ అన్షేడింగ్ పెట్టాం. సో అన్షేడింగ్ నుంచి షేడింగ్ అంటే రోటర్ ఈ డైరెక్షన్లో తిరుగుతుంది. మనం దీన్ని ఇట్నే చెడు తిప్పాలంటే అవ్వదండి. తిప్పాలంటే మొత్తం దీని తాలూకు డిజైన్ మొత్తం చేంజ్ చేయాలన్నమాట. సో ఇది బేసిక్ షేడెడ్ పోల్ మోటార్. ఓకే, బేసిక్ షేడెడ్ పోల్ మోటార్. సో మీరు మొత్తం ఇది జాగ్రత్తగా విని షార్ట్ పాయింట్లు రాసుకోండి, మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ కమింగ్ వీడియోలో మీకు స్ప్లిట్ ఫేస్ మోటార్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి వచ్చిన బుక్ మీరు తీసుకోవాలి అనుకుంటే అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా ఉంది, కొనుక్కోవచ్చు.